నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత. గుండెపోటుతో మృతి చెందిన విలక్షణ నటుడు. వేమలవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై లుకౌట్ నోటీస్ జారీ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. LRS పేరుతో ప్రజలనెత్తిన ఆర్థిక భారం మోపుతున్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు. వ్యవసాయ భూములకు మీటర్లు బిగించాలని జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోండి డిమాండ్ చేసిన హిందూపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. హామీ ఇచ్చి అమలు చేయడం లేదని విమర్శించిన పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఎన్నో విలక్షణ పాత్రలను పోషించి విలనిజంలోను తనదైన శైలిలో కామెడీని పండించడంతో పాటు సీరియస్ ప్రతినాయకుడు పాత్రను పోషించిన టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త సినీ ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జయప్రకాష్ చిట్ట చివరి సినిమా మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవరు కాగా అందులో కోర్తే కూజాలు చెంబులవుతానే డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. పాత్రను పోషించిన టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్ను మూశారన్న వార్త సినీ ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జయప్రకాష్ చిట్ట చివరి సినిమా మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవరు కాగా అందులో కొడితే కూజాలు చెంబులవుతాయి అనే డైలాగు ఎంతో పాపులర్ అయింది. సమరసి సిరివెల్లా గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో ఎస్ఐగా పనిచేస్తున్న సాంబిరెడ్డి దంపతులకు జన్మించారు. నెల్లూరులోను పత్తేఖాన్పేటలో 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యను, ఆపై రంగనాయకులపేటలోని ఉన్నత పాఠశాలలోని చదువుకున్నారు. జయప్రకాష్ 10వ తరగతిలో ఉండగా తండ్రి సాంబిరెడ్డికి అనంతపురం ట్రాన్స్ఫర్ కావడంతో అక్కడికి వెళ్లి సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో SSLC వరకు చదివారు. జయప్రకాష్ రెడ్డికి నాటకాలంటే చిన్న వయసులోనే అమితమైన ఆసక్తిని కనబర్చేవారు. అలాగే తండ్రి సాంబిరెడ్డికి కూడా నటనపై ఆసక్తి ఉండడంతో తండ్రి కొడుకులు కలిసి పలు నాటకాల్లో నటించారు. ఇక డిగ్రీ తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న జయప్రకాష్ రెడ్డి గణితంలో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు. యాందిరయ్యా యాం చేస్తున్నా పాలు బితుకుతున్నా హెడ్ గారు. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం పాలు బితుకుతున్నా దున్నపోతుకి పాలేమత్తయ్యరా. నిన్న గనక టేషన్కి తీసుకెళ్ళి ఉతికితే నా స్వామి రంగా పాలే పాలు. జయప్రకాష్ రెడ్డి సినీ రంగ ప్రవేశానికి విషయానికొస్తే నల్గొండలో జయప్రకాష్ రెడ్డి గప్చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావు చూశారు. అంతే జయప్రకాష్ రెడ్డి నటన నచ్చేసింది. దీంతో నిర్మాత రామానాయుడికి పరిచయం చేశారు. ఆపై ఆయన 1988లో వెంకటేష్ హీరోగా వచ్చిన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యారు. 1997లో వచ్చిన ప్రేమించుకుందాం రా సినిమా జయప్రకాష్ రెడ్డిలోని ప్రతినాయకుడిని పరిచయం చేసింది. ఆ తర్వాత వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహానాయుడు వంటి తదితర చిత్రాలతో జయప్రకాష్ రెడ్డికి ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. జయప్రకాష్ రెడ్డి తన కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. చిత్రం బలారే విచిత్రం, ఆనందం, అల్లరి రాముడు, చెన్నకేశవరెడ్డి, లాహిరి లాహిరి లాహిరిలో, కబడ్డీ కబడ్డీ, ఎవరి గోల వాడిదే, ఛత్రపతి, విక్రమార్కుడు, ఆట, రెడీ, కింగ్, ప్రస్థానం, నిప్పు, అడ్డా, షాడో, గలాటా, జంప్ జిలానీ, ప్రతినిధి, సౌఖ్యం, పండగ చేసుకో, సుప్రీం, నేనే రాజు నేనే మంత్రి, ఎమ్మెల్యే, అమర్ అక్బర్ అంటోనీ, సిల్లీ ఫెలోస్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు జయప్రకాష్ రెడ్డి. జయప్రకాష్ రెడ్డి చివరి చిత్రం సరిలేరు నీకెవరు. రాయలసీమ యాసలో ఆయన చెప్పిన ఎన్నో డైలాగులు చిరకాలం సినీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నువ్వు కరెక్ట్ గా చెప్పినావు బి. రే వీళ్ళ సంగతి కనుక్కున్నానని నన్ను గుడుకా కట్టేసినారు.
ఏమిరా నోరు లేచండేందే అన్న ఒరై పులి, ఏమిరా నెత్తికి అట్ల గుడ్డ చుట్టుకున్నావు బోడెమ్మ లెక్క అని డైలాగులు కొట్టినా పెళ్లినాడు కూడా మాంసం ఏందిరా ఒక్క దినం కూడా ఉండలేవా అంటూ జయప్రకాష్ చెప్పిన ఇలాంటి ఎన్నో డైలాగులు మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఈ విధంగా జయప్రకాష్ రెడ్డి రాయలసీమ యాసలో చెప్పిన డైలాగులే చిరకాలం ఆయన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. జయప్రకాష్ రెడ్డి ఈ విధంగా తనదైన డైలాగ్ శైలితో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. జయప్రకాష్ రెడ్డి మరణ వార్తతో పలువురు సినీ ప్రముఖులు సంతాపాలు తెలుపుతూ నివాళులర్పిస్తున్నారు. ఎన్నో విలక్షణ పాత్రలను పోషించి విలనిజంలో తనదైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై లుకౌట్ నోటీస్ జారీ చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. భారత చట్టాలను మోసం చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుపై చర్యలు తీసుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు. శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ పౌరసత్వం సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది. గత ఫిబ్రవరి నుంచి దేశంలో లేడు. ఇప్పుడు శాసనసభ సమావేశాలు ప్రారంభమైనాయి. మేము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి లేఖ రాస్తా ఉన్నాం. అతనిపై లుకౌట్ నోటీస్ ఇవ్వండి. జర్మనీ పాస్పోర్ట్ మీదనే ఆయన వ్యవహారం నడుస్తోంది. డూప్లికేట్ డబల్ పాస్పోర్ట్ మీద నడుస్తోంది. ఒక సామాన్యులకైతే జీవిత ఖైదుల్లాగా వేసి నేరం చేసినట్టుగా ఆరోపణ శిక్షలు వేస్తారు. కానీ ఒక శాసనసభ్యుడిగా ఈ దేశాన్ని మోసం చేసి జర్మనీ పౌరసత్వం మీద ఈ దేశ పాస్పోర్ట్ కూడా తప్పుడు ధృవీకరణ పొందిన రమేష్ గారి మీద తగిన చర్యలు తీసుకోండి. కోర్టులో ఉందనే మాట మీద స్టేల మీద ఆగుతా ఉన్నది. కానీ ఈ అంశం మీద హోంశాఖ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని అతని మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నాం. ఈ వ్యవహారంలో శాసనసభ స్పీకర్ కూడా కలిసి అతనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, శాసనసభ సమావేశాలకు కూడా రానటువంటి వ్యక్తి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల నెత్తిన ఆర్థిక భారం మోపుతున్నారని, తెరాస ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారితో ఉపాధి లేక, వ్యాపారాలు లేక ఆర్థిక భారంతో ప్రజలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ప్రభుత్వం తమ ఖజానా నింపుకుంటుందని అన్నారు. గ్రామాల్లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ను పూర్తిగా రద్దు చేసి పట్టణాల్లో క్రమబద్ధీకరణ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని పునరాలోచించాలని సూచించారు. లేకుంటే కమ్మలతోనో తాటి కమ్మలతోనో ఇది ఇంత నీళ్ళు వేసుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళు వెళ్ళాలని ఎక్కడ చేడతారా? ఏ నుంచి అటు తినడానికే తిండి లేదా? నువ్వు డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తే నాకు ఆరు లేదా, సూట్ లేదా, దిక్కు లేదా? నువ్వు అంటే నువ్వు ఇటు ప్రాజెక్టులో దోసే మస్తు పైసలు, వేల కోట్ల రూపాయలు నువ్వు ఎక్కడన్నారు కాదుగా, తెలంగాణ అద్దెలు కట్టే కడుతున్నావు. మరి అందరికీ ఆ పరిస్థితి ఉండదు కదా. ఇలా గ్రామీణ ప్రాంతాలలో ఏదైతే గ్రామ పంచాయతీ ఎల్ఆర్ఎస్ అంటారో దాన్ని పూర్తిగా తీసేయాలనేదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్. దీన్ని కూడా సవరించాలనేదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్. కట్ ఆఫ్ డేట్ తీసేయాలనేది మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తర్వాత ఏదైతే ఇవాళ శివారు భూములు, ఇవాళ మన దగ్గర శివారు భూములు ఉన్నాయి. ఏది ఇలా కొత్తగా గ్రామ పంచాయతీ నుండి ఇలా పెద్దపల్లి మున్సిపల్ విలీనమైనటువంటి రంగంపల్లి కానీ, తర్వాత బందంపల్లి కానీ, అదేవిధంగా చంద్రపల్లి కానీ, తర్వాత ఏదైతే గతంలో పెద్ద కాలువల మరి ఏదైతే గ్రామ పంచాయతీలో పెద్దపల్లి కానీ ఆ రేవిని అంతా మున్సిపాలిటీ ఉంది. ఇవన్నింటినీ కూడా ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ శివారు భూములల్లో రియల్ ఎస్టేట్ ఏదైతే భూములు రైతుల దగ్గర కొనుగోలు చేసి ఆ భూములకు వాళ్ళు ఏదైతే అప్పుడే డబ్బులు కట్టడం జరిగింది. గ్రామ పంచాయతీలకు ఆ రోజే వాళ్ళు ఇది అవి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడే కట్టడం జరిగింది. ఇవాళ దానికోసమే మున్సిపాలిటీ ఇప్పటి వరకు ఆ రికార్డు సవరించడానికి పెద్దపల్లి మున్సిపల్ డిపార్ట్మెంట్లో పెద్దపల్లి కానీ చింతనపల్లి కానీ సిబ్బంది లేదు. మరి ఇంతమంది కట్ ఆఫ్ డేట్ పెట్టి ఎల్ఆర్ఎస్ మీరు వారం రోజులనే 15 రోజులనే అయిపోవాలంటే ఇప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి ఏదైతే గజానికి 200 ఉందో దానిలో 10% తగ్గిపడ్డారు. అంటే 10% 10% దాన్ని తగ్గిస్తే పెరిగిన ఏదైతే రేటు 16,000 అవుతా ఉంది దాన్ని 10% తగ్గించి తర్వాత ఏదైతే కింద దీన్ని కూడా 14% తగ్గిస్తే మరి ఏదైతే కొంచెం పేదలకు వెసులుబాటు ఉంటుంది, మధ్యతరగతి కుటుంబాలకు వెసులుబాటు ఉంటుంది. అదే కాకుండా తక్షణమే కట్ ఆఫ్ డేట్ తీసేయాలి. తక్షణమే ఏదైతే కట్ ఆఫ్ డేట్ ప్రభుత్వం 26/8/2020 చెప్పి కట్ ఆఫ్ డేట్ పెట్టిందో ఆ కట్ ఆఫ్ డేట్ తీసేయాలి. దీనికోసం ఎమ్మెల్యే గారు మాట్లాడితే బాగుంటుంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో చాలామంది నిరుపేదలు ఇవాళ భూములు కొనుక్కుంటూ ఉన్నారు.
ఇది గ్రామ పంచాయతీలు వాళ్ళకు కూడా ఎల్ఆర్ఎస్ అయితే నాకు తెలిసి ఎన్నో కట్టలేదు వాళ్ళు గ్రామాలలో. ఇలా ముఖ్యమంత్రి చెప్తాను నేను ఎక్కడన్నారా నా భూములనే నా ఫామ్ హౌస్లనే అదేంటి అదే ఫామ్ హౌస్ 20,000 ఫామ్ హౌస్లో నేనే ఎల్ఆర్ఎస్ కట్టుకున్నాను. నేను సిలికపల్లికి చెప్తాను నిన్న మన పేపర్లు అంటే మీరు గ్రామ పంచాయతీ కట్టుకోమంటున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు కానీ 60 సంవత్సరాలు 75 సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి ఈ 6 ఏళ్ళు వదిలి పెడితే అసలు ఏ రోజు కూడా లాస్ట్ 6 ఏళ్ళ నుంచి కూడా ఇలా గ్రామాలలో మస్తు ఇల్లు ఉన్నాయి. భూమి గుంట బలిమీటి కొనుక్కుంటున్నారు. కొనుక్కొని రేకుల షెడ్ లేకుంటే. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కార్యాలయంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ వ్యవసాయ భూములకు మీటర్లు బిగించాలని జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఏప్రిల్ నుండి మీటర్లు బిగించాలని జీవో విడుదల చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను ఉపసంహరించుకోవాలని ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం కాంగ్రెస్ నాయకులు ఆదిమూర్తి, జామినుల్లా, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇండికేషన్ రాంగ్ మెసేజ్ పోతారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ఇచ్చారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. దాన్ని కొనసాగించండి, అది ముఖ్యమంత్రిగా మంచి పేరు వస్తుంది. అది వేటులో వాళ్ళ ఉద్దేశం కూడా లేదో తెలియదు, కానీ ఒక డౌట్ అనేది జనరేట్ అయింది. కాబట్టి ముఖ్యమంత్రి మీ ద్వారా లేఖనమ్మది దయచేసి మీరు ఈ ఉన్న యథాస్థానం ఏదైతే ఉందో అదే ఎట్లా కొనసాగించండి. లేదా ఏదైనా దానిపైన కెపాసిటీ అని అట్లా పెడితే కూడా మన ఏరియాలో ఎక్కువ సార్ అదే నేను అడిగి ఎట్లా సార్ అడిగినా 500-600 ఫుట్ ఉండేది ఉంది. కెపాసిటీ ఆఫ్ మోటార్స్ రేపు వచ్చినా కూడా ఎందుకో కెపాసిటీ ఆఫ్ వాళ్ళకి అవసరం లేకుండా కూడా కానే కావాలి, లేకపోతే వాటర్ రాదు. అటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నేను 12 HP వాడుతున్నాను అంటే నాకు 1000 ఫీట్లో ఉంది వాటర్. సో వీళ్ళు రేపు ఏం చేస్తారంటే గవర్నమెంట్ 5 HP మోటార్లు ఉన్న వాడికి మాత్రమే ఇవ్వండి. జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం గోదూరు గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు నిర్మాణం, వైకుంఠ ధామాలను ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్ పరిశీలించారు. పనులు వేగవంతం చేసి ఈ నెలాఖరులోపు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఈసీ నవీన్, సెక్రటరీ రాజన్న, సర్పంచ్ సోమ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రాహీంపట్నం మండలం గోదూరు గ్రామ పంచాయతీ. నేను ఎంపీడీను, నా పేరు శ్రీనివాస్. ఇక్కడ గోదూరు గ్రామం లోపల ఒకటి వైకుంఠ ధామము, తర్వాత కంపోస్ట్ షెడ్, తర్వాత డంపింగ్ యార్డ్ అండ్ పీపీవి పల్లె ప్రకృతి వనము పనులు ప్రారంభించబడ్డాయి. అట్లాగే ఈ క్రిమిటోరియా శ్మశాన వాటిక పూర్తి కంప్లీట్ షేప్లో పూర్తి అయిపోయింది. దానికి చేయాల్సిన పనులు కూడా ఏమీ లేవు. ప్రజెంట్ అయితే మిగతా కంపోస్ట్ షెడ్ ఒకటి, తర్వాత పల్లె ప్రకృతి వనము, అవి 2 మాత్రం ప్రోగ్రెస్లో ఉన్నాయి. డంపింగ్ యార్డ్ కూడా కంప్లీట్గా అయిపోయింది, దాంట్లో చేయాల్సింది ఏమీ లేదు. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ పనులను పరిశీలించడం జరిగింది. ఆ పనుల్లో పాత్వే ఒకటి, తర్వాత పీపీవీకి గేట్ ఒకటి, తర్వాత ఐరన్ ఫెన్సింగ్ కూడా చేయించాల్సింది ఉంది. 3 పనులు అయిపోతే పీపీవీ కంప్లీట్ అయిపోతుంది. సుమారు ఒక 2 days లోపల సర్పంచ్ గారు, గౌరవ సర్పంచ్ గారు చేస్తా అంటున్నారు. ఒక 2 రోజుల లోపల లేదా 3 రోజుల లోపల పల్లె ప్రకృతి వనం కంప్లీట్ అయిపోతుంది. దానికి సంబంధించినటువంటి చిప్స్ కానీ, తర్వాత ఇటుక కానీ తీసుకురావడం జరిగింది. ఇక మత్స్యకారుల అభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని నిజామాబాద్ జిల్లా బోధన ఎంపీపీ బొద్దె సావిత్రి రాజేశ్వర్ అన్నారు. సాలూరు గ్రామంలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోయ కులస్తుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ వారి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మత్స్యకారులు నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, సాలూరా పిఎస్ఎస్ చైర్మన్ శివకాంత్ పటేల్, గ్రామ మత్స్యకారులు, టీఆర్ఎస్
కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడే ఈరోజు మన ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం. గతంలో ఉద్యమ సమయంలో కూడా అనేక సందర్భాల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణకు రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. మత్స్యకారులు అనేవాళ్ళు మన తెలంగాణలో కూడా లక్షల కుటుంబాలు ఉన్నాయి. మరి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కేవలము సముద్రాలు ఉన్నటువంటి అక్కడ ఏదైతే ప్రాజెక్టు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మత్స్యకారులకు అభివృద్ధి చేసే పథకంలో ఉన్న నిధులన్నీ కూడా అట్టే తీసుకుపోయి మన తెలంగాణకు అన్యాయం జరిగేది. మన ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని పెంచాలి. మత్స్య సంపదను పెంచితే ప్రజలు కూడా ఈరోజు మరి మత్స్యకారులు వేసినటువంటి ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లల ద్వారా వచ్చే సంపదని వాళ్ళ పిల్లలకు చెంది వాళ్ళ తద్వారా ఆ పిల్లలు కూడా బాగా చదువుకొని వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్నో పథకాలు పెట్టిన భాగంగా ఈరోజు మరి చేప పిల్లలు కూడా గత 5-6 సంవత్సరాల నుంచి నేరుగా మరి దళారులకు ఇవ్వకుండా నేరుగా తీసుకొచ్చి చెరువులో వేసే విధంగా ఈరోజు కార్యక్రమం చేపట్టిన విషయం మనకు అందరికీ తెలుసు. మన గౌరవ శాసనసభ్యులు షకీల్ అహ్మద్ గారు మరి ఆయన నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి జరగాలి. ప్రతి మత్స్యకారులు కానీ మరి ఇతర కులాస్తులు ఉన్నటువంటి అందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన ముందుండి నడిపిస్తూ ఉన్నారు. వారికి కూడా మా మత్స్యకారుల తరపున మా తరపున మా గ్రామం తరపున నేను ప్రత్యేక అభినందనలు చెప్తా ఉన్నాను. తెలంగాణ సాధించి తెలంగాణలో ఉన్నటువంటి కులవృత్తులన్నింటినీ పైకి తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో అన్ని కులవృత్తులకు న్యాయం చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు గంగపుత్రుగా కూడా తెలంగాణలో గౌరవకరమైన స్థాయికి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పైకి రావాలన్నటువంటి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు బోధన్ మండలంలో సాలూర గ్రామంలో ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రభుత్వానికి గంగపుత్రుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు తెలంగాణ వస్తే ఏమవుతుందని చెప్పేసి అన్న వాళ్ళకు సమాధానంగా తెలంగాణ వస్తే ఈరోజు గౌడ కులస్తులకు కానీ గోయి కులస్తులకు కానీ అన్ని కుల వృత్తులకు తెలంగాణలో ఒక గౌరవప్రద స్థాయికి తీసుకొస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. కేసీఆర్ ఉద్యమం చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం నిర్వహిస్తానని చెప్పారని గుర్తు చేశారు. హామీ ఇచ్చి 6 సంవత్సరాలు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రావుల రాజేందర్, సీనియర్ బీజేపీ నాయకులు కన్నం అంజయ్య, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అందరితో పాటు స్వతంత్రం మనకు రావాలని ప్రయత్నం చేసినా రాలేదు. వరవడు చాలా మంది చచ్చిపోయారు. ఆ తర్వాత తెలంగాణ స్వతంత్రాన్ని ఆశిస్తుంది, ఆంధ్రప్రదేశ్ రావట్లేదు, మళ్ళీ తెలంగాణ కోసం కొట్టాడు. కానీ అంతకుముందు ఇదే తెలంగాణ ఉందో కంబైన్ తెలంగాణ విమోచన కోసం పోరాటం చేసిన విజయవాడ ప్రభుత్వం. ఈ దేశం ఇంగ్లీష్ వాళ్ళ కవస్థ బంధాల నుంచి విముక్తి పొంది ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో ఈ దేశమంతా స్వతంత్రం వచ్చింది. కానీ దురదృష్టకరం ఏంటంటే మన హైదరాబాద్లో స్వతంత్రం రాలేదు. అప్పుడున్న నిజాం, అప్పుడున్న కాశ్మీర్ రజ్వీ ఎవరెవరైతే స్వతంత్రం కావాలి అన్నారో వాళ్ళందరినీ కూడా అవమానపరచడం, చంపేయడం, కాల్చిపారేయడం, ఉరి తీయడం, ఇటువంటి కొన్ని వందల మందిని ఎవరైతే తెలంగాణ విమోచన కోసం పోరాటం చేసినారో వాళ్ళందరినీ కూడా హతమార్చడం జరిగింది. ఆడలను ఎత్తుకపోవడం, అవమానించడం, ఇవన్నీ కథలుగా ఈరోజు కూడా చెప్పుకుంటారు. అవన్నీ చెప్తే అసహ్యంగా కూడా ఉంటుంది. అయితే ఈరోజు మళ్ళీ తెలంగాణ అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్ చేసి మిలిటరీని ఇక్కడ తీసుకొచ్చి యుద్ధం చేయకుండానే నిజాం సరెండర్ అయిన విషయం అందరికీ తెలుసు.
అది ఈ ప్రాంత ప్రజలకు అన్నిటికంటే చాలా ముఖ్యమైన రోజు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింతో చాలా సన్నిహితంగా ఉండాలి, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఎందుకంటే వాళ్ళు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు, అది వాళ్ళకు కూడా స్వతంత్రం వచ్చింది ఇక్కడ అనే ఉద్దేశంతో ఈ విమోచన దినాన్ని అధికారంగా చేయడం లేదు. అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమంలో తిరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ విమోచన దినాన్ని గొప్పగా జరుపుకోవాలి, మా ప్రభుత్వం వస్తే నేను అధికారికంగా ఈ విమోచన దినాన్ని నడుపుతానని చెప్పినాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఆయనకు అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు దీన్ని విమోచన దినంగా మనం ప్రభుత్వ పరంగా చేయడం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి మన పెద్దపల్లి ప్రజల తరఫున మేము వారికి విన్నవించుకుంటున్నాం, గవర్నర్ గారికి త్రూ జిల్లా కలెక్టర్ ద్వారా. తప్పకుండా 17వ తారీఖును మన తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా దీన్ని చేయాలని మేము ఆశిస్తున్నాం. ఏ రకంగానైతే తెలంగాణ వస్తే అధికారం చేసుకొని తెలంగాణ ముందుకు తెలంగాణ విమోచన కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని తప్పకుండా తెలంగాణ విమోచన దినాన్ని అధికారంగా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డిలో వ్యవసాయ శాఖ అధికారి ఇలియాస్, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి సమక్షంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ గ్యారా లక్ష్మీ సాయిలు, వైస్ చైర్మన్ కుంబాల రవి, డైరెక్టర్లు బొంబోతుల రాజాగౌడ్, కొక్కండ రవీందర్, బండారు నర్సారెడ్డి, ఆకుల భూషణం, వెల్మ మల్లారెడ్డి, అబ్దుల్ అజీజ్, మాలావత్ రవీందర్లచే పదవిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కమిటీ చైర్మన్ గ్యారా లక్ష్మీ సాయిలు, వైస్ చైర్మన్ కుంబాల రవి మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పచెప్పినందుకు కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ముప్పావరపు అపర్ణ, ఆనంద్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాధ్యత తీసుకున్న మా మేడం గారు లక్ష్మీ సాయిల్ గారు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మా కామారెడ్డి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ గంపగోవర్ధన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా అన్నగారు మా మీద ఎంతో నమ్మకం కొద్ది మార్కెట్ కమిటీ కామారెడ్డి జిల్లాకే మొట్టమొదటి అయినటువంటి మార్కెట్ కమిటీ ఆ చైర్మన్ పదవి మా మేడం గారికి అప్పయ్య కమిటీ వైస్ చైర్మన్ గా నన్ను నియమించినందుకు ముఖ్యంగా మా ప్రభుత్వ వైపు అన్న శ్రీ గంపగోవర్ధన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్చి నేను మా చైర్మన్ గారు శ్రీ లక్ష్మీ సాయిల్ గారు మరియు మా తోటి పాలకవర్గ సభ్యులందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీకి మంచి పేరు తెచ్చే విధంగా మేము వ్యవసాయ సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో గల ఆశాకో పరిశ్రమ యాజమాన్యం లే ఆఫ్ ఎత్తివేయాలని, కార్మికులు విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె 50వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్న ప్రాంతం వద్ద కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సిఐటి రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు 10 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా చుక్కారాములు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 50 రోజుల నుంచి సమ్మె చేస్తున్న యాజమాన్యం, లేబర్ అధికారులు ప్రభుత్వం ఎందుకు పరిష్కారం చేయడం లేదని ప్రశ్నించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఐక్యంగా ఉద్యమించాలని, కార్మికులకు సిఐటి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు బాగారెడ్డి, యూనియన్ అధ్యక్షులు జి సాయిలు, సిఐటి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. జిల్లాలోని కంది గ్రామ పరిధిలో గల ఆశాకో పరిశ్రమల్లో ఇవాళ యాజమాన్యం అన్యాయంగా, అక్రమంగా కార్మిక చట్టాలను తుంగలు దొక్కి 86 మంది కార్మికులకు లే ఆఫ్ ఇచ్చి ఇవాళ రిట్రెచ్మెంట్ ఇచ్చి రోడ్డు పాలు చేసిన పరిస్థితి. ఇది అన్యాయం. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కార్మికులు న్యాయబద్ధంగా ఇవాళ కార్మిక చట్టాల ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ సమ్మె చేస్తా ఉన్నారు. ఈ రోజుకు 50 రోజులు సమ్మె అయింది.
సమ్మె 50 రోజులైనా సమస్య పరిష్కారమయ్యేదాకా ఉద్యమిస్తామని చెప్పేసి ఇవాళ ఆశాకు ఎంప్లాయీస్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ కార్మికులను రక్షించవలసిన లేబర్ అధికారులు కానీ యాజమాన్యం కానీ ఇవాళ కార్మికుల కోసం ఆలోచించే పరిస్థితి లేదు. ఇవాళ అక్కడ ఉన్న యాజమాన్యము కార్మిక చట్టాలను తుంగలు దొక్కి ఇవాళ పని లేదు, కంపెనీలో మాకు లాక్డౌన్ వలన ఇబ్బందులు వచ్చినాయని చెప్పేసి లే ఆఫ్ ఇచ్చి బయట పెట్టారు 86 మంది కార్మికులను. మరి అదే మిషన్ల మీద ఇవాళ సూపర్వైజర్లు మేనేజర్లతోని పనిచేస్తూ అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ కు పాల్పడతా ఉంది. ఇది చట్ట విరుద్ధము, ఇది కార్మిక చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తుంది. మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి లేబర్ అధికారులకు, జిల్లా కలెక్టర్ కు, ఇక్కడున్న మంత్రి హరీష్ రావు గారికి విన్నవించిన ఇప్పటిదాకా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. అంటే ముఖ్యమంత్రి గాని, పాలకులు గాని, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని పెట్టుబడిదారులు కొమ్ముగాస్తున్నారు తప్ప ఇవాళ కార్మికులకు న్యాయం చేసే పరిస్థితి లేదని చెప్పేసి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. అందుకే కార్మిక చట్టాలను తుంగలు దొక్కుతున్న యాజమాన్యమే చర్య తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలి. లేనట్టయితే ఖచ్చితంగా కార్మిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలో శకుంతల అనే రైతుకు 1 ఎకరా 25 గుంటల భూమి ఉన్నది. అయితే ఆమె ఇష్ట ప్రకారం ఆమె కొడుకు సల్వేర్ వెంకటేష్ పిల్లల పేరిట గిఫ్ట్ డీడ్ చేసింది. తర్వాత గట్కేసర్ తహసీల్దార్ కార్యాలయంలో పాస్బుక్లకు సంబంధించిన మ్యూటేషన్, ఎంక్వైరీకి సంబంధించిన ప్రక్రియలు అన్నీ అయిపోయాయి. పాస్బుక్లు జారీ చేయడంలో అయినా ఆ పాస్బుక్లను సదరు రైతుకు ఇవ్వకుండా దాదాపు 5 నెలలు ఇబ్బందులకు గురి చేశారు. చివరికి ఆ రైతుకు పాస్బుక్లు ఇచ్చారు. ఏది ఏమైనా వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసినందుకు ముఖ్యమంత్రికి మరియు ప్రభుత్వానికి ఆవేదనతో ధన్యవాదాలు తెలిపారు ఆ రైతు. నేను అడిగినందుకు ఇప్పుడు పాస్బుక్లు ఇచ్చింది. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచి జర్మనీలో మకారం వేశారని మండిపడ్డారు. న్యాయశాఖలోని కొన్ని సెక్షన్లను అడ్డుపెట్టుకుని కోర్టులో స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, అవసరమైతే కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్రానికి లేఖ రాస్తామని స్పష్టం చేశారు. రమేష్ బాబు గారు కనీసం ఈ ప్రాంతంలో లేరు. ఇవాళ సెషన్ స్టార్ట్ అయింది, అసెంబ్లీ కనీసం రాలేదు. అటువంటి ఆయనను కోర్టు, సెంట్రల్ కేంద్ర హోంశాఖ ఆయన ఎమ్మెల్యేకు అనర్హుడు అని ప్రకటించినప్పటికీ కూడా ఏదో శాఖతోటి చట్టంలో ఉన్నటువంటి చిన్నటువంటి దుష్టులతోటి స్టే మీద కొనసాగుతున్న ఎమ్మెల్యేను ఇమ్మీడియట్గా స్పీకర్ గారు సస్పెండ్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అట్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే దుష్టుల ద్వారా చెన్నమనేని రమేష్ బాబు స్టేలు తీసుకుంటున్నాడో కనీసం కనిపిస్తలేవా ఇవన్నీ చర్యలు? రమేష్ బాబు ఇక్కడ గెలవడం, జర్మనీలో పోయి ఉండడం, ఈ కష్టకాలంలో కూడా ప్రజలతో ఉండకపోవడం సిగ్గుసేటు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే రమేష్ బాబు గారిని సస్పెండ్ చేస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు దీనిపై చర్య తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఉన్నతమైన గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత, గుండెపోటుతో మృతి చెందిన విలక్షణ నటుడు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై లుకౌట్ నోటీస్ జారీ చేయండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల నెత్తిన ఆర్థిక భారం మోపుతున్నారు, ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు.
వ్యవసాయ భూములకు మీటర్లు బిగించాలని జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోండి డిమాండ్ చేసిన హిందూపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి, హామీ ఇచ్చి అమలు చేయడం లేదని విమర్శించిన పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.